ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమైతే కాదు, ప్రజల ఓటమైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీర్పు 2 సంవత్సరాలు కరోనా పోగా 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య, విద్యము, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, అలాగే గ్రామ సచివాలయాలు, ఫిషింగ్ హార్బర్లు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, సీ పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కంటిన్యూయస్‌గా 3 సార్లు ఫస్ట్ ర్యాంకింగ్‌లో రావడము, ఎడ్యుకేషన్‌లో టాప్ రావడం మన ఇండియాలోనే. ఇలాంటి ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తీర్పు ప్రజలు ఇచ్చారంటే ఇది ఖచ్చితంగా ప్రజా ఓటమిగా భావిస్తున్నాను. అలాగే కూటమి చేసినటువంటి అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు, సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసి పచ్చ మీడియా చేసినటువంటి అన్ని మోసపూరిత మాటలు ప్రచారాలు చేసిన తర్వాత వాళ్ళ ముందర మన హార్డ్ వర్కౌట్ అవ్వలేదు. అంతేగాని ఇదొక మనకు లెర్నింగ్ లెసన్ లాంటిది. వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ గమనించాలి. స్టిల్ ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్. జగన్మోహన్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా.